చెట్టు పైన 2 పక్షులు మాట్లాడుకుంటుంటాయి. ఒకటి తల్లి పక్షి, ఒకటి పిల్ల పక్షి. తల్లి ఎప్పుడు కూడా ఆహారం తీసుకొచ్చి పిల్లకు పెడుతూ ఉంటుంది. ఒక రోజున పిల్ల ఎగరవలసి వచ్చింది. ఎందుకంటే ఆ పిల్ల పక్షి అనుకుంది, నేను స్వేచ్ఛగా ఎగరాలి. నాకు రెక్కలు బరువుగా లేవు, తేలికబడ్డాయి. ఇంకా నేను ఆకాశం నుండి ఈ చెట్టుపై నుండి పైకి ఎగరాలి అనుకుంది. అమాంతంగా తన రెక్కలు చాపి ఎగరటం మొదలుపెట్టింది. ఆ తల్లి పక్షి వచ్చి అమాంతంగా తన రెక్కను పట్టుకుంది. తల్లి, నువ్వు ఇప్పుడే ఎగరవలసిన సమయం ఇంకా రాలేదు. నువ్వు గనక ఎగిరినట్లయితే కింద పడి చనిపోతావు. నీ రెక్కలు సరిగా సపోర్ట్ చేయవు. నువ్వు నాతోనే ఉండు అని తల్లి పక్షి పిల్లతో అంటుంది. అప్పుడు ఆ పిల్ల పక్షి అంటుంది, నేను ఎగరవలసిన సమయం వచ్చింది. నా వయసు సరిపడా ఆకాశం వైపు నేను ఎగరగలను. నన్ను వదిలేవు అని ఈ పిల్ల పక్షి తల్లి పక్షితో అంటుంది. అయినా సరే ఆ తల్లి పక్షి తన ప్రేమను చూపించుకోవటం కోసం ఆ పిల్ల పక్షి రెక్క వదలదు. కొంత సమయం అయిన తర్వాత ఆ పిల్ల పక్షి తన రెక్కను బలవంతంగా లాక్కొని ఎగురుతుంది. ఎప్పుడైతే అట్లా బలవంతంగా లాక్కుందో ఆ పిల్ల పక్షి యొక్క రెక్క ఊడిపోతుంది. అది అమాంతంగా కింద పడిపోతుంది. ఇంకా జీవితంలో ఆ పిల్ల పక్షి ఆకాశం వైపు ఎగరలేదు. మన జీవితంలో కూడా చూసుకున్నట్లయితే మన పిల్లల పట్ల జాగ్రత్త ఉండాలి. కానీ వాళ్ళు సమయం వచ్చినప్పుడు అనగా వయసు వచ్చినప్పుడు వాళ్ళ పని వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళ చదువు వాళ్ళే చదువుకోవాలి. వాళ్ళకి బలం తెలియాలి, సంతోషం తెలియాలి, ఆనందం తెలియాలి, కష్టం తెలియాలి, బాధ తెలియాలి. ఇలా ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు బంగారు భవిష్యత్తులో నిలబడతారు. లేదు, వాళ్ళు నా పిల్లలు కదా అని వాళ్ళ పైన గారాబంగా పెంచినట్లయితే వాళ్ళ రెక్కలు ఊడిపోయి జీవితంలో ఎప్పుడు కూడా పైకి ఎగరలేరు. ఎందుకంటే వాళ్ళు నీ పైన డిపెండ్ అయ్యి ఉంటారు. నీ పైన ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకి తగిన ఆలోచన తెలియదు. తగిన బలం వాళ్ళు ఉపయోగించుకుంటూ తెలీదు. అందువల్ల వాళ్ళు జీవితంలో ఎగరలేరు.